హలో ఎవ్రీవన్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గులివెందులతో పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది, ముళ్ళు కూడా ఎక్కువగా ఉండవు, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. దీన్నే మనం పింక్ ఫిష్ అని కూడా అంటాము, లైట్ పింక్ కలర్లో ఉంటుంది. చేపల్ని ముందుగా ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రం చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం కోసం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఉప్పు కారం పసుపు అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. 2 టమాటోల్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. టమాటో ప్యూరీని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక దీనిలో మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఫిష్ మనకి సముద్రంలో దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ముళ్ళు కూడా ఎక్కువగా ఉండవు, పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఈ ఫిష్ దొరికినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేపలన్నింటినీ వేసుకొని ఎక్కువగా కదపకుండా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిలో కొత్తిమీర వేసుకోవాలి. గులివెందులతో పులుసు రెడీ అయింది, చాలా టేస్టీగా ఉంటుంది, చూస్తుంటే నోరుతుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చేపల హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.